ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ విశేషించి కొన్ని రోజుల్లో పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్రంతో కూడిన శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం చేయడం సర్వ విధములుగా శ్రేయస్సును కలిగించేటటువంటిదిగా మనకి మహాభారతం ఉద్యోగ పర్వంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు రాయభారంగా వెళ్ళేటప్పుడు ఆ ఉండే సన్నివేశంలో తృతీయాశ్వాసం ఇక్కడ మనకు కనిపిస్తుంది. గాలవుని యొక్క చరిత్ర. గాలవుడు అనే విశ్వామిత్రుడి యొక్క శిష్యుడు. విశ్వామిత్రుడు గురుదక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటాడు. ఆయన 1000 అశ్వాలు, వారుణాశ్వాలు, అవి వరుణలోకంలో దొరికేటటువంటివి. అవి అంత తెల్లగా ఉంటుంది, ఒక ప్రక్క చెవి మాత్రం నల్లగా ఉంటుంది. ఇలాంటి అశ్వములు కావాలని ఆయన కోరడం, ఈయన వెతకడం, ఎక్కడ దొరకకపోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో గాలవుడికి గరుత్మంతుడు నేను కూడా నీకు సహకరిస్తానని ఆయన రెక్కల మీద ఈ గాలవుడు కూర్చొని పెట్టుకొని మొత్తం అంతా కూడా దేశమంతా గాలిస్తారు, ఎక్కడా దొరకలేదు. అప్పుడు గరుత్మంతుడు ఉపదేశం చేస్తాడు, నాయన సర్వశుభాలని కలిగించేటటువంటిది లక్ష్మీనారాయణ వ్రతం. భాగవతంలో కూడా నారద మహర్షి చెప్తాడు, మీరు శుభాలు కావాలనుకుంటే లక్ష్మీనారాయణుని ఆరాధించండి. ఇదిగో ఈ ప్రయోజనం కావాలంటే ఈ దేవత, ఈ ప్రయోజనం కావాలంటే ఈ దేవత అని చెబుతూనే అన్ని ప్రయోజనాలు కావాలనుకుంటే లక్ష్మీనారాయణుని ఆరాధించాలి అని నారద మహర్షి చెబుతున్నట్టుగా మనకు భాగవతంలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ గాలవుడికి గరుత్మంతుడు చెప్తాడు, అది కూడా ఒక విశేషమైనటువంటి దినములు అయితే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. అదిగో అలాంటి విశేషమైనటువంటి రోజు పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్రంతో కూడి శుక్రవారం నాడు కానీ లక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయి అని. పెద్ద కష్టపడవలసిన అవసరం లేదండి. యథాశక్తిగా యథాలభ్య వస్తువులతో, అంటే మీకు దొరికినటువంటి వస్తువులతో, మంచి పూలు అంటే జిల్లేడు, గన్నేరు మొదలైనటువంటి పువ్వులు కాకుండా సువాసన కలిగినటువంటి మల్లెపూలు, జాజిపూలు, విరజాజులు, తులసి, పద్మములు ఇలాంటి వాటితో లక్ష్మీదేవిని, నారాయణుని ఆరాధించాలి. లక్ష్మీదేవి నారాయణుడికి అత్యంత ప్రియమైనది. నారాయణుడికి అనపాయిని ఎప్పుడు విడిచిపెట్టదావిడ. నారాయణుని మాత్రమే సేవించేటటువంటిది, సర్వలక్షణపూర్ణ. అటువంటి లక్ష్మీదేవిని అందరూ కూడా ఆరాధించి శుభాలు పొందవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎవరైనా పూజ చేయించే వాళ్ళ అవసరం లేదు. మీకుండే జ్ఞానంతో పూజ చేసుకోండి. ఒకవేళ పూజ చేయించేవారు ఎవరో పురోహితులు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలనుకుంటే వాళ్ళు పరిశుద్ధమైన వాళ్ళు కాకపోవచ్చు. చేయించే వాళ్ళలో శుభ్రత కావాలి, శుద్ధి కావాలి. మన లక్ష్యం ఒకటి బాగుంటే చాలదు, మనం అనుసరించే మార్గం కూడా బాగుండాలి. కనుక ఆ విధంగా మీకు మీరుగా చేసుకోండి, ఎవరిని వరించకండి. ఎందుకంటే ఈరోజు ఉండేటటువంటి వ్యవస్థలో ఎవరికి ఎలాంటి అలవాట్లు ఉంటున్నాయో చెప్పలేము. కనుక అలాంటి దురలవాట్లు కలిగినటువంటి వాళ్ళ చేత మీరు ఆరాధనలు చేయించుకొని అశుభాలు పొందడం కన్నా మీకు మీరుగా చేసుకోండి. చక్కగా లక్ష్మీనారాయణ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందండి. అప్పుడు గాలవుడు చక్కగా వ్రతాన్ని ఆచరిస్తాడు. తద్వారా ఆయనకి ఆ అశ్వములు లభిస్తాయి. అవి తీసుకొచ్చి విశ్వామిత్ర మహర్షికి సమర్పించి తాను గురు రుణము నుండి విముక్తి పొందుతాడు. ఈ విషయం మనకి మహాభారతంలో కనిపిస్తుంది. నేను కొత్తగా ఏం చెప్పడం లేదండి. నేను చెప్పే వాటికి ప్రతి దానికి ఆధారాలు ఉంటాయి. ఆధారాలు చెబుతాను. కనుక ఈ విధంగా అందరూ కూడా ఆరాధించి శుభాలు పొందుదురుగాక. శుభమస్తు, సమస్త సన్మంగళాన్ని భవంతు. సనాతన ధర్మాన్ని కాపాడండి.